నా పేరు మాధవి అండి. ఈ ట్రస్ట్‌లో సార్ నన్ను మేనేజింగ్ ట్రస్టీగా పెట్టారు. అంటే సార్ అప్పుడు మేనేజింగ్ ట్రస్టీగా పెట్టినప్పుడు, సార్ ట్రస్ట్‌లో తీసుకున్నప్పుడు సార్ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పారు, ఎందుకు పెడుతున్నాము ట్రస్ట్ అని అన్నీ క్లియర్గా. అంటే అప్పటి వరకు ఎవరికి కూడా మనం ఇందులో వచ్చేవరకు ఏ అనుభవము లేదు మనకి. కానీ పత్రి సార్ మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ట్రస్ట్ ఎందుకు పెడుతున్నాము అంటే, రేపు ఎవరన్నా వస్తారు మనకి, వచ్చి 200 కోట్లు రాస్తా అంటారు. ఎక్కడ రాస్తారు? నీకు రాస్తారా, నాకు రాస్తారా? ట్రస్ట్కి రాస్తారు అని చెప్పడం జరిగిందనమాట. సార్ అన్నీ క్లియర్గా అర్థమయ్యేటట్టు మాకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది పత్రి సార్. మరి అప్పుడు షేర్ హోల్డర్స్ ద్వారా మనం పిఎంసి ఛానల్ని నిలుపుకున్నాము. అందరూ కట్టారు, షేర్ హోల్డర్స్ మాస్టర్స్ అందరికీ కూడా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఎందుకు సార్ మరి ఛానల్ పెట్టారు, ఛానల్ పెట్టిన తర్వాత శాటిలైట్ ఎందుకు అన్నారు? మరి కరోనా టైంలో అంటే అప్పుడు దాని తర్వాత కరోనా వచ్చినాక మనకు అర్థమైంది. మరి సార్ డే ఆఫ్టర్ డే మనకు మెసేజెస్ ఇస్తూ మనని ఎంత మోటివేషన్ చేశారో మనకే తెలుసు. అంటే మిగతా ఛానల్స్ అన్నీ కూడా ఎంతో నెగిటివ్గా ప్రచారం చేశాయి. అప్పుడు అందరూ డౌన్ అయిపోయారు. కానీ మన ఛానల్ ద్వారా ఓన్లీ సార్ ఎప్పటికప్పుడు మనకు బూస్టింగ్ ఇస్తూ మనని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికోసం శాటిలైట్ అంటే ప్రతి గ్రామానికి కూడా వెళ్తుంది కాబట్టి సార్ పట్టుబట్టి దాన్ని శాటిలైట్ చేయించారు. కనిపిస్తే చాలు, నాకు శాటిలైట్ కావాలి. వీళ్ళందరూ భయపడిపోయారనమాట అప్పుడు. కానీ సార్ విజన్ చాలా గొప్పది కదా. మరి సార్కి ఏం భయం ఉండదు, మనం చేస్తామో లేదో అని మనకి భయం. కానీ ఆయనకి చాలా నమ్మకం, మనం చేస్తాము, ప్రతి ఒక్కటి కూడా మనతో అవుతుందనే మనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాకు ఏంటి అంటే సార్ ఫస్ట్ ట్రస్ట్ మీటింగ్ ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే, మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారయ్యా అని అడిగారు అనమాట. రోజు ఫస్ట్ మీటింగ్ రోజు, పిఎంసి ట్రస్ట్ మీటింగ్ రోజు. అంటే ఒకరన్నారు, సార్ అన్నారు 1,00,000 మందా? లేదు సార్, కోట్ల మంది ఉన్నారు అని. అంటే కోట్ల మంది చెయ్యి నాకు ట్రస్ట్లో పడాలయ్యా అన్నాను. కోట్ల మంది ఒక 100 రూపాయలు ఇచ్చినా మనం పిఎంసి ఛానల్ని నడుపుకోగలుగుతాం కదా మేడం. ఒక్కసారి మనం అంటే అందరము కూడా కలిసి ఉంటే ఏ పనైనా, ఇదే కాదు ఛానలే కాదు, మన కడతాలైనా సరే, వశిష్ఠ గౌతమి అయినా సరే, ఏవైనా సరే మనం అందరం కలిసికట్టుగా ఉంటే అన్ని ప్రాజెక్ట్ ఈజీగా అయిపోతాయి అన్నమాట. అది సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది. థ్యాంక్ యూ.